ప్రస్తుతం మన దేశ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే మనకు సెంట్రల్ లో గానీ అలాగే స్టేట్ లో గానీ ప్రభుత్వం మారిపోయింది అనుకోండి, అంటే పాత ప్రభుత్వం మారిపోయి కొత్త ప్రభుత్వం వచ్చింది అనుకోండి. కొత్త ప్రభుత్వం ఏ ఏ పనులు చేస్తుందంటే పాత ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు ఉంటాయి కదా, ఆ సంక్షేమ పథకాలను తీసివేసి కొత్త ప్రభుత్వం అయితే కొత్త సంక్షేమ పథకాలను అయితే తీసుకువస్తుంది. కొన్ని సందర్భాల్లో కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందంటే పాత ప్రభుత్వం ఉన్న సంక్షేమ పథకాల పేర్లను మార్చి కొత్తగా సంక్షేమ పథకాల పేర్లను అయితే వాటికైతే పెడుతుంది. అలాగే కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే ప్రజలు సెంటిమెంట్ గా ఉండే గుర్తులుంటాయి, ఆ గుర్తులను కూడా కొత్త ప్రభుత్వం అయితే మార్చివేస్తుంది అనమాట. ఇప్పుడు తెలంగాణలో కూడా తెలంగాణ తల్లి అనేది ఒక సెంటిమెంట్. ఇప్పుడు ఆ తెలంగాణ తల్లిని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా మార్చివేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకు తెలంగాణలోను అలాగే ఆంధ్రప్రదేశ్ లోను రెండు రాష్ట్రాలు విడిపోక ముందు 1980లో ఎన్టీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అయితే రూపకల్పన చేయడం జరిగింది. అయితే 1980 కంటే ముందు ఆంధ్ర మాతని ఒక మాత అయితే ఉండేది, ఆ మాతను రీప్లేస్ చేసి ఎన్టీఆర్ గారు అయితే తెలంగాణ తల్లి విగ్రహాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం అనంతరం అంటే రెండు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత మనకు తెలుగు తల్లి విగ్రహం అయితే రావడం జరిగింది. అయితే మన ఆంధ్రప్రదేశ్ లో తెలుగు తల్లి విగ్రహం వచ్చిన తర్వాత ప్రభుత్వాలు అయితే మారాయి. టీడీపీ ప్రభుత్వం మారింది, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పరిపాలన చేయడం జరిగింది. దాని తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా పరిపాలన చేయడం జరిగింది. అయితే వీళ్ళు పరిపాలించినప్పటికీ తెలుగు తల్లి విగ్రహం అనేది ఏ మాత్రం మార్చలేదు. ఇక తెలంగాణ విషయం మనం చూసుకున్నట్లయితే 2006 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ తల్లి విగ్రహం గురించి ఎవరికి ప్రస్తావన లేదు, అలాగే ఆ విగ్రహం మార్చాలని ఇప్పటి వరకు ఎవరు అనుకోలేదు. అలాగే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి ఎవరికి ఎటువంటి భిన్నమైన అభిప్రాయాలు కూడా లేవు. అయితే ఇప్పుడు ఈ విగ్రహ రూపాన్ని పూర్తిగా మార్చడం జరుగుతుంది. అలాగే ఈ విగ్రహాన్ని పూర్తిగా మార్చడంపై ఆధిపత్య భావజాలం ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తుందనే విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. అలాగే తెలంగాణ ముద్ర ఉంటుంది కదా, ఇంతకు ముందు చూసుకున్నట్లయితే తెలంగాణ ముద్రలో కాకతీయ చిహ్నం అలాగే చార్మినార్ బొమ్మలు అయితే దాంట్లో ఉండేవి. అయితే వాటిని మారుస్తానని, అవి అరాచకానికి ఆనవాళ్ళని సీఎం గారు మొదట్లో చెప్పడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ ప్రకటన చేయడం జరిగిందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన విమర్శలు అయితే రావడం జరిగింది. సో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కొంచెం వెనక్కు తగ్గినట్లు తగ్గి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూసుకున్నట్లయితే మరో రూపంలో వాటిపై మార్పు ముద్ర పడదనే గ్యారెంటీ ఏమీ లేదనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీంతో తెలంగాణ ప్రతికలను మార్చాల్సిన అవసరం ఏముందని తెలంగాణలోని జనసామాన్యులు కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎక్కడ పెడతారనేది ఇప్పుడు మనం చూద్దాము. అయితే తెలంగాణ తల్లి ఎక్కడ పెట్టాలని తెలంగాణ సీఎం గారు అలాగే డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కలిసి ఆలోచించడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు తెలంగాణ తల్లిని సచివాలయంలో ఏర్పాటు చేయాలని వాళ్ళైతే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఏర్పాట్లను కూడా చేయమని అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. అయితే ఆ విగ్రహాన్ని ఎప్పుడు ఆవిష్కరించడం జరుగుతుందంటే డిసెంబర్ 9, 2024 తేదీనైతే దాన్ని తెలంగాణ సచివాలయంలోనైతే పెట్టడం జరుగుతుంది. అయితే ఆ విగ్రహం ఎత్తు చూసుకున్నట్లయితే సుమారుగా 23 అడుగులు ఉంటుందని ఒక అంచనా. అలాగే ఈ తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి హిస్టరీ గురించి అయితే మనం తెలుసుకుందాము. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమాలు జరిగాయి. ఆ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆ ఉద్యమ స్ఫూర్తిని రగిలించేందుకు 2006లో తెలంగాణ తల్లి వెలిసింది. ఇక ఆ విగ్రహ ప్రత్యేకతలు ఏమిటని చూసుకున్నట్లయితే తెలంగాణ చారిత్రక, భౌగోళిక, సాంస్కృతిక వారసత్వం అయితే కలిగి ఉంది. ఆ విగ్రహం తెలంగాణ మూలాలు కూడా ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పూలనే ఆరాధించే బ్రతుకమ్మ పండుగ అనేది తెలంగాణకు ఒక ప్రత్యేకత. ఆ పండుగను ప్రతిఫలించేలా బ్రతుకమ్మను ఎత్తుకునే మాతృమూర్తిలా తెలంగాణ తల్లి ఆ ప్రాంత అస్తిత్వానికి ప్రతీకలా నిలుస్తుంది. 18 సంవత్సరాల నుంచి తెలంగాణ తల్లిని తెలంగాణలోని 4 కోట్ల జనం ఆరాధించే తల్లిగా తెలంగాణ తల్లి అయితే స్థిరపడిపోయింది. అలాంటిది ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ అసలు తెలంగాణ తల్లి రూపాన్ని పూర్తిగా మార్చడంపై సర్వత్రా విమర్శలు అయితే వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న తెలంగాణ తల్లిని మనం చూసుకున్నట్లయితే బ్రతుకమ్మను తొలగించి కాంగ్రెస్ చెయ్యి గుర్తు ప్రచారం చేసేలా తెలంగాణ తల్లి ఉందని కాంగ్రెస్ ప్రచారానికి అభయహస్తంలా రూపు మార్చారని దీనికి సంబంధించి విమర్శలు అయితే వస్తున్నాయి. అయితే ఇది చెయ్యి గుర్తు కోసం పెట్టిన ఒక ప్రతిమని పాలనలో కాంగ్రెస్ ముద్ర కోసం కృతి పడ్డట్టే అనిపిస్తుందని ప్రజలు విమర్శలు అయితే చేస్తున్నారు. అలాగే తెలంగాణ చరిత్ర అలాగే ఉద్యమ చరిత్ర తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అసలు ఆనాడు
ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకొని వాళ్ళు మాత్రమే ఇంతటి దారుణానికి పూనుకుంటారనే విమర్శలు కూడా వస్తున్నాయి. పుట్టుడు చరిత్ర తెలియని వాడే పెట్టుడు చరిత్ర రాయాలనే భావిస్తారనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ విగ్రహ మార్పు తెలంగాణ అస్తిత్వంపై ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాడిగానే తెలంగాణ సమాజం అయితే భావిస్తుంది. స్థిరపడిన ప్రతికలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతాపం చూపిస్తుందని ఆగ్రహం అయితే వ్యక్తమవుతుంది. ప్రభుత్వాలు మారితే తల్లులు మారుతారా? పార్టీకో తల్లి అయితే ఉంటుందా? అలాగే ప్రభుత్వానికో తల్లి ఉంటుందని తెలంగాణ ప్రజలైతే ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఉండే తెలంగాణ విగ్రహం ఎలా ఉంటుందని దాని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాము. కుడి చేతిలో తెలంగాణ తల్లి అభయహస్తం చూపుతూ, ఎడమ చేతిలో తెలంగాణలో పండించే ముఖ్యమైన పంటను ధరిస్తూ, అలాగే గ్రామీణ జీవన విధానం వ్యవసాయానికి గల ప్రాధాన్యతను చాటి చెప్పేలా విగ్రహ ఆవిష్కరణ అయితే ప్రస్తుతం చేయడం జరిగింది. అలాగే తెలంగాణ బిడ్డల కట్టు బొట్టు ఉట్టుపడేలా ప్రసన్న వదనంతో నిండైన రూపంతో కనిపిస్తుంది కొత్త తెలంగాణ తల్లి విగ్రహం. ఆకుపచ్చని రంగు పచ్చని పంటను, ఎరుపు రంగు చాకలి ఐలమ్మ వంటి తెలంగాణ ధీర వనితల పోరాటాన్ని ప్రతిబింబించేలా విగ్రహం అయితే కనిపిస్తుంది. అలాగే పాత తెలంగాణ తల్లికి ఉండే కిరీటం ఉంది కదా, ఆ కిరీటం దైవత్వానికి భక్తికి ప్రతిరూపంగా భావించడం అనాది కాలం నుండి వస్తుందని, తల్లిని దైవంగా భావిస్తే అనాదిగా దైవాలకు అంటే దేవతలకు కిరీటాలే ఉంటాయి. అలాగే మనం చూసుకున్నట్లయితే భరతమాత, తెలుగు మాత, అంతకుముందు మనం చూసుకున్నట్లయితే ఆంధ్ర మాత, కన్నడ మాత, ఛత్తీస్గఢ్ మాత, ఏ రాష్ట్రంలోని మాతనైనా మనం చూసుకున్నట్లయితే వాళ్లకు కిరీటం అయితే ఉంది. ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం తెలంగాణ తల్లికి సంబంధించిన ఒక పోస్ట్ అయితే సోషల్ మీడియాలోనైతే షేర్ చేయడం జరిగింది. అయితే అందులో తెలంగాణ తల్లికి కిరీటం అయితే లేదు. అది కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రచారంగా మాత్రమే కనిపిస్తుంది కానీ తెలంగాణ తల్లి రూపంగా లేదని కవులు, కళాకారులు, అలాగే గాయకులు అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అలాగే తెలంగాణ బ్రతుకును ఆగం చేసే కుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన నమూనాని సోషల్ మీడియాలో చూసిన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు స్పందించడం జరిగింది. ఆయన ఏమని అన్నారని ఇప్పుడు చూసుకున్నట్లయితే, తెలంగాణ ఉద్యమ సమయంలో మేధావులు, శిల్పులు, కళాకారులు, సాహితీవేత్తలతో కేసీఆర్ గారు చర్చించి తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ అయిన కేసీఆర్ గారు అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కుర్చబుద్ధితో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పూర్తిగా మార్పులు చేయడం జరిగిందని ఆయన విమర్శలు చేయడం జరిగింది. తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ, ఇందిరాగాంధీ ఏర్పాటు చేసిన భరతమాత రూపాన్ని మోడీ ప్రభుత్వం ఏమైనా మార్చిందా? హైదరాబాద్ లో ఉన్న తెలంగాణ తల్లి, తమిళనాడులో ఉన్న కన్నడ తల్లిని ఎవరైనా మార్చారా? అలాగే మేమేమైనా హైదరాబాద్ లో ఉన్న తెలుగు తల్లిని మార్చామా? అసలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నది తెలంగాణ తల్లి విగ్రహమా లేక కాంగ్రెస్ తల్లా అని మాకు అర్థం కావడం లేదని ఆయన కాంగ్రెస్ ను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అలాగే 4 ఏళ్ల తర్వాత తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, రాహుల్ గాంధీ తండ్రి అయిన రాజీవ్ గాంధీ విగ్రహ స్థానంలో ముమ్మాటికి తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పి తీరుతామని ఆయన స్పష్టం చేయడం జరిగింది. అలాగే రాజీవ్ గాంధీ విగ్రహానికి పంపాల్సిన చోటకే పంపిస్తాము, రేవంత్ రెడ్డి ఇది గుర్తుపెట్టుకో అని కేసీఆర్ గారు హెచ్చరించడం జరిగింది. అయితే కొత్తగా వీళ్ళు రూపొందించే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ తల్లి విగ్రహంగా మేము భావిస్తామని, కానీ ఆ విగ్రహాన్ని తెలంగాణ తల్లి విగ్రహం అని మేము పిలవమని, తెలంగాణ తల్లి అలాగే కేసీఆర్ మీద ద్వేషాన్ని పెంచుకొని చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా ఆడే నాయకుడి తీరుగా తెలంగాణలో పాలన అయితే సాగుతుంది. తెలంగాణ ప్రజలకు సెంటిమెంట్ అయిన తెలంగాణ తల్లి విగ్రహం మార్పు ఒక తుగ్లక్ పాలనగా అనిపిస్తుందని, అలాగే కాంగ్రెస్ మార్పు అని చెప్తే తెలంగాణ మారుతుందని చాలా మంది అయితే అనుకున్నారు. కానీ తెలంగాణ తల్లి విగ్రహం మార్పు అని మాకు ఇంతవరకు తెలియదు. అలాగే విగ్రహాలను అలాగే చిహ్నాలను మార్చే కదా వాళ్ళు తీసుకువచ్చారు. మన బ్రతుకు చిత్రం ఆవిష్కరించేలా కేసీఆర్ గారు తెలంగాణ తల్లిని తీసుకువచ్చారు. చరిత్ర తెలియని వాడు పాలకుడైతే ఇలాగే ఉంటుందని కేసీఆర్ గారు అయితే రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు ఎటువంటి ప్రెస్ మీట్ అయితే పెట్టలేదు. దీనికి సంబంధించి కూడా వాళ్ళు వివరణ అయితే ఇవ్వలేదు. అయితే డిసెంబర్ 9, 2024 సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహం అయితే పెడతారు కదా, అప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి అలాగే ఆ తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన వివరణ అయితే ఇస్తారని భావిద్దాము. అయితే ఇప్పటి వరకు తెలంగాణ తల్లి విగ్రహ నమూనా చూసి వీళ్ళైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని గురించి వీళ్ళైతే విమర్శలు చేస్తున్నారన్నమాట. అయితే దీని గురించి రేవంత్ రెడ్డి గారు నోరు విప్పే వరకు దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనకు తెలియదు. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.